గత 10 రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నం చేసిన మాజీ సర్పంచ్ భర్త రాజేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. ఒంటిపై నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేయగా కొద్ది రోజుల పాటు ఆయన ప్రాణాలతో పోరాడారు. చివరికి కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రాజేందర్ రెడ్డి మృతదేహంతో కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సమత భర్త రాజేందర్ రెడ్డికి మానకొండూరు ఎమ్మెల్యే అనుచరుడితో కొద్ది రోజులుగా భూ వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో తన కుటుంబాన్ని ఆయన చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపిస్తూ మానకొండూరు క్యాంపు కార్యాలయం ఎదుట పెట్రోల్తో నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేశారు. శరీరం పూర్తి స్థాయిలో కాలిపోవడంతో 10 రోజుల పాటు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేలోపు రాజేందర్ రెడ్డి మరణించారు. కాగా బంధువులు పోస్టుమార్టంకి నిరాకరించడంతో పోలీసులకి రాజేందర్ రెడ్డి బంధువులకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం పురుగుల మందుతో కుటుంబీకులు మంచిర్యాల చౌరస్తా వద్ద గల రోడ్డుపై బైఠాయించి ఆందోళనకి దిగారు. రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ చొరవతో బంధువులకి పోలీసులకి మధ్య సయోధ్య కుదిరింది. ఇందుకు గాను నిందితులైన 5గురిపై ఏసీపీ సమక్షంలో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడంతో ఆందోళన విరమించారు. ఆయనను బంధువులు వినకపోవడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు పోలీసులు భారీ బందోబస్తు నడుమ మృతదేహాన్ని గుండ్లపల్లి గ్రామానికి తరలించారు. గుండ్లపల్లి స్టేజీ వద్దకు రాగానే మరోసారి బంధువులు ఆందోళన చేపట్టారు. అక్కడి నుండి పోలీసులు చెదరగొట్టడంతో మరోసారి నిందితుడు మురళీధర్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నా చేశారు. దీంతో పోలీసులు మృతుడి బంధువులకి మధ్య తోపులాటలు జరిగాయి. లాఠీ చార్జ్ చేసి బంధువులని చెదరగొట్టారు. రాజేందర్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జరగాలి. ఎంబటే ఎమ్మెల్యే కమ్మపల్లి మురళీధర్ రెడ్డిని వాళ్ళ అన్నను అరెస్ట్ నాకు కనుక న్యాయం జరగలేదనుకో నేను ఇద్దరు పిల్లల్ని నేను డబ్బా పట్టుకొని పోయి మళ్ళీ వచ్చినా మంచిదే. నా భర్తనే వేయండు, నాకు సర్వం పోయింది. నాకైతే ఏం లేదు. న్యాయం జరగలేదు కంపల్సరీ జరుగుతుంది. నేను అసలుకే లేదు పంపించినాం. బేతలి రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి గుండ్లపల్లి గ్రామానికి చెందిన పర్సన్, గన్నేరువరం మండలము. అతను గత వారం రోజుల క్రితము ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకోవడం జరిగింది. అటు విషయంలో అతన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేసినాము. అక్కడి నుంచి మంచి ట్రీట్మెంట్ కొరకు మరొక ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతని యొక్క ఆరోగ్య రీత్యా అతను మంచిగానే పికప్ అవుతున్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా నిన్న అతని యొక్క ఇంటర్నల్ ఆర్గాన్స్ డౌన్ అయినాయని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దానివల్ల అతను అండర్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ రాత్రి చనిపోయినట్టుగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. అటు విషయంపై ఈరోజు ఉదయం వాళ్ళ యొక్క భార్య దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో ఒక 5గురు పేర్లు మెన్షన్ చేయడం జరిగింది.